I'm Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB 6th phase. జనరల్గా ఇన్ఫర్టిలిటీ కపుల్ వచ్చినప్పుడు మనం కొన్ని టెస్ట్లు అడ్వైస్ చేస్తాం. సో మెయిన్ మేల్స్లో సెమెన్ అనాలిసిస్, సో ఫీమేల్స్లో ఓవులేషన్ జరుగుతుందా లేదా, ట్యూబ్స్ ఎలా ఉన్నాయి, సో ట్యూబ్స్ మనము హెచ్ఎస్జి హిస్టోసాల్పింగోగ్రామ్ ఆర్ ఎస్ఎస్జి సోనోసాల్పింగోగ్రామ్లో ఎవాల్యుయేట్ చేస్తాం. సో మెయిన్ ఈ 3 టెస్ట్లు బాగున్నాయి అంటే రిపోర్ట్స్ నార్మల్ ఉన్నాయి అంటే నెక్స్ట్ పేషెంట్కి వచ్చే క్వశ్చన్ రిపోర్ట్స్ అన్ని నార్మల్ ఉంది అంటే ప్రెగ్నెన్సీ ఎందుకు రావట్లేదు, ఫస్ట్ క్వశ్చన్ అది అడుగుతారు. సో దీన్ని మనము అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ కింద లేబుల్ చేయొచ్చు. సో ఇప్పుడు ప్రజెంట్ మనం ఇప్పుడు చూస్తుంటే ఆల్మోస్ట్ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ఆల్మోస్ట్ 30%, 20 to 30% ఇన్సిడెన్స్ చూస్తున్నాం. సో వీటికి అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీలో కాజెస్ ఎలా ఉంటాయి? సో జనరల్గా మనకు ఫిమేల్ పేషెంట్లో ఏమవుతుంది, సెకండ్ డే నుంచి యాంట్రల్ ఫాలికల్స్ ఉంటాయి. సో ఏవైతే యాంట్రల్ ఫాలికల్స్ స్మాల్ 4 to 5 mm ఫాలికల్స్ అది స్లోగా డామినెంట్ ఫాలికల్ అవుతుంది. సో డామినెంట్ ఫాలికల్ రప్చర్ అవ్వడం దాన్ని ఏమంటాం, ఓవులేషన్ అంటాం. సో ఓవులేషన్ తర్వాత ఎగ్ ట్యూబ్స్లోకి ఎంటర్ అవ్వడము, సో అదే సమయంలో ఇంటర్ కోర్స్ ప్లాన్ చేయడము, ఇంటర్ కోర్స్ తర్వాత స్పెర్మటోజోవా సో త్రూ సర్విక్స్ యుట్రస్లోకి ఎంటర్ అవ్వడం, త్రూ యుట్రస్ నుంచి ట్యూబ్స్లోకి ఎంటర్ అవ్వడం, ట్యూబ్స్లో గుండా ఎగ్ని పట్టుకొని ఫర్టిలైజేషన్ జరగడం, సో ఎంబ్రియో ఫామ్ అవ్వడం, సో ఎంబ్రియో ఆటోమేటిక్గా 3-4 days తర్వాత యుట్రస్లో ఇంప్లాంట్ అవ్వడం. ఇది ప్రాసెస్ ఆఫ్ ఈవెంట్స్ ఆఫ్ ఫర్టిలైజేషన్ అండ్ ఇంప్లాంటేషన్. సో ఇవన్నీ బ్లైండ్, సో మనకు ఏ స్టెప్ మనకు తెలియదు. సో మనము మానిటర్ చేసుకోగలిగింది ఓవులేషన్ ఒక్కటే. సో ఓవులేషన్లో కూడా మనం డామినెంట్ ఫాలికల్ మెజర్ చేస్తాము, రప్చర్ అయిందా లేదా ఓవులేషన్ సైన్స్ చూస్తాం, అంటే ఫ్రీ ఫ్లూయిడ్ ఉండము, సర్వైకల్ మ్యూకస్ని బట్టి, ఎండోమెట్రియం ప్రొజెస్ట్రోన్ టైప్ ఆఫ్ ఎండోమెట్రియం ఉందా, ఇవన్నీ ఫీచర్స్, డామినెంట్ ఫాలికల్ ఇర్రెగ్యులర్ అయిపోవడము. సో ఇవన్నీ ద్వారా ఓవులేషన్ సైన్స్ ద్వారా మనం ఓవులేషన్ జరిగిందా లేదా అని చెప్తాం. సో ఓవులేషన్ మనం ఎగ్ రిలీజ్ అవ్వడము, ట్యూబ్స్లోకి ఎంటర్ అవ్వడము, ఫర్టిలైజేషన్, ఇంప్లాంటేషన్ ఇవన్నీ బ్లైండ్ ఈవెంట్స్. సో అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటే ఈ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్లో ఎక్కడైనా ప్రాబ్లం ఉండొచ్చు. సో అన్ఎక్స్ప్లెయిన్ అంటే ప్రాబ్లం లేదని కాదు, మనం చేసే టెస్ట్లలో మనకు మ్యాక్రోస్కోపిక్గా ప్రాబ్లం మనం డయాగ్నోస్ చేయలేకపోవడం అంటే కనపడకపోవడం, దీన్ని మనం అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటారు. సో మనం అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ మనం డివైడ్ చేసామంటే దీంట్లో మైక్రోస్కోపిక్ లెవెల్లో ప్రాబ్లం ఉండొచ్చు, ఇంకొన్ని మెకానికల్ లెవెల్లో ప్రాబ్లం. అంటే మామూలుగా మనం అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటే ఫస్ట్ మనం పేషెంట్కి డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అడ్వైస్ చేస్తుంటాం. సో ఈ డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీలో మనం జనరల్గా అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్లో సో ఇలాంటివి మనం చూడొచ్చు, లైక్ ట్యూబర్క్లోసిస్ లీజన్స్ ఉండడము, అండ్ పెరిటోనియల్ ఎండోమెట్రోసిస్ ఉండము, పిఐడి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటే ఇన్ఫెక్షన్ అనమాట, యూటరస్, ట్యూబ్స్, ఓవరీస్ చుట్టూరా ఇన్ఫెక్షన్ ఉండడము, దానివల్ల ట్యూబ్స్ గుండా అడహేషన్స్ ఉండడం, పెరిట్యూబల్ అడహేషన్స్ అంటారు, ఇవన్నీ ఉండడము. సో అండ్ వీటి వల్ల జనరల్గా పేషెంట్స్కి క్వాలిటీ ఆఫ్ ఎగ్ తగ్గిపోతూ ఉంటుందన్నమాట ఒక్కొక్కసారి. సో ఇలాంటి పేషెంట్స్లో మనము అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ చూస్తుంటాం. మైక్రోస్కోపిక్ లెవెల్ మనం చూసామంటే జనరల్గా మనకు 3 మెయిన్ స్టెప్స్ అనమాట. ఒకటి సర్విక్స్, సో ప్రాబ్లం సర్వైకల్ లెవెల్లో ఉండొచ్చు, సర్వైకల్ ఫ్యాక్టర్ ఉండొచ్చు, లేకపోతే ఫర్టిలైజేషన్ ట్యూబ్స్లో ఫర్టిలైజేషన్ అవ్వకపోవడం, ఇంకొకటి ఫర్టిలైజేషన్ నెక్స్ట్ స్టెప్ ఇంప్లాంటేషన్, సో ఎండోమెట్రియంలో ఇంప్లాంటేషన్ జరగకపోవడం. సో ఇవన్నీ మైక్రోస్కోప్ లెవెల్లో ప్రాబ్లమ్స్ మనం అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్లో చూస్తుంటాము. పేషెంట్కి ఆ విధంగానే గైడ్ చేస్తూ ఉంటాం. ఒకవేళ మనం సర్వైకల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అనుకుంటే మనం ఈ సర్వీక్స్ని బైపాస్ చేసి మనం ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ పేషెంట్కి అడ్వైస్ చేయాలి. సో అది ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్లో ఆల్మోస్ట్ మనం సర్వీక్స్ బైపాస్ చేసి సెమెన్ మనం యూట్రస్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ మనం 3 to 4 సిట్టింగ్స్ మనం ఐయుఐ అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో ఫర్టిలైజేషన్ ఎలా బైపాస్ చేస్తాము? ఫర్టిలైజేషన్ మనం ఇక్సీ పద్ధతి ద్వారా ఎగ్ స్పాము మనము ల్యాబ్లో మనము ఇక్సీ పద్ధతి ద్వారా ఫర్టిలైజేషన్ చేసిన తర్వాత ఎంబ్రియోస్ మనం డిపాజిట్ చేయడం జరుగుతుంది, అదొక మెథడ్. ఇంకొంతమందికి ఇంప్లాంటేషన్ అంటే మంచి ఎంబ్రియోస్ పెట్టినా కూడా ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అంటాం. సో జనరల్గా అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ వాళ్ళకి జనరల్గా ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అనేది ఉంటుంది. సో వాళ్ళకి మనం ఎండోమెట్రియం రిసెప్టివ్వా కాదా ఎలా డయాగ్నోస్ చేస్తామంటే ఒక టెస్ట్ ఉంది, ఎండోమెట్రియల్ రిసెప్టివ్ యారే టెస్ట్ అనమాట. సో దీంట్లో మనం ఎండోమెట్రియం మనం మామూలుగా ఎంబ్రియోస్ పెట్టేటప్పుడు ఎండోమెట్రియం ఎలా ప్రిపేర్ చేస్తామో అదే విధంగా ప్రిపేర్ చేసి ఎండోమెట్రియం శాంపుల్ తీసి మనం టెస్ట్కి పంపిస్తాం. అంటే మనం ఏ టైంలో చేయాలనుకుంటున్నాము ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అలాంటి టైంలోనే మనము మాక్ ఎండోమెట్రియం తీసుకొని మనం టెస్ట్కి పంపిస్తాం. సో దాంట్లో రిసెప్టివ్వా, ప్రీ రిసెప్టివ్వా, పోస్ట్ రిసెప్టివ్వా దాన్ని బట్టి మనం నెక్స్ట్ సైకిల్లో అదే విధంగా ఎండోమెట్రియం ప్రిపేర్ చేసి దాంట్లో మనకు ఆ రిపోర్ట్లో టైం అనేది ఇస్తారనమాట, ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేయాలి అంటే మనం ఏ టైం అంతా అనుకున్నామో దానికి ముందు చేయాలా తర్వాత చేయాలా క్లియర్ కట్గా అవర్స్లో మనకు రిపోర్ట్ ఉంటుంది. సో దాన్ని బట్టి కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇది ఇంప్లాంటేషన్. మనకి ఒకవేళ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అనుకుంటే ఎరా టెస్ట్ ద్వారా మనం ఎగ్జాక్ట్ టైమ్ ఆఫ్ విండో పీరియడ్, ఎగ్జాక్ట్
విండో ఆఫ్ ఇంప్లాంటేషన్ మనం కనుక్కొని కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీలో మనము ఏ లెవెల్లో ప్రాబ్లం ఉంది అని మనం అనుకున్నప్పుడు మనము దాన్ని బట్టి పేషెంట్ కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.